హరహర వీరమల్లు రియల్ స్టోరీ వినాలి. వీరమల్లు చెబితే వినాలి. వీళ్ళు వినట్లేదు ఎందుకు? హరహర. పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో వస్తున్న హరిహర వీరమల్లు సినిమా అనేక వాయిదాల తర్వాత విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా 17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో సాగుతుంది. అయితే ఇది తెలంగాణ రాబిన్హుడ్ పండుగ సాయన్న జీవితం ఆధారంగా తీశారని కొందరు అంటుంటే, మరికొందరు హరిహర రాయల కథ అని అంటున్నారు. అసలు ఈ వీరమల్లు ఎవరు? ఈ వివాదాలు ఎందుకు? తెరపై ఏం చూడబోతున్నాం? చరిత్ర గురించి తెలుసుకోవాలని ఆసక్తి అందరికీ ఉంటుంది. ఇప్పటి వరకు భారతీయ చరిత్రను, సంస్కృతిని ప్రభావించే అనేక చారిత్రక చిత్రాలు వచ్చాయి. రాజులు, యుద్ధాలు, వీరులు, పోరాటాలు, గత కాలపు సంఘటనలు, సామాజిక పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపించిన సినిమాలకు విశేషమైన ప్రేక్షకాదరణ లభించింది. అందులో ఆంధ్రప్రదేశ్ ప్రాచీన చరిత్ర, తెలంగాణ సాయుధ పోరాటాలకు సంబంధించిన చిత్రాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు హరిహర వీరమల్లు వంటి హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ మూవీ ఆడియన్స్ ను అలరించడానికి వస్తుంది. చరిత్రలో వీరమల్లు ఉన్నాడా? ఈ చిత్ర కథేంటి? సినిమా చుట్టూ నెలకొన్న వివాదాలు ఏంటి అనేది మనం ఈ స్టోరీలో తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా తెరకెక్కించిన సినిమా హరిహర వీరమల్లు. ఇది ఆయన కెరీర్లోని భారీ బడ్జెట్ మూవీ. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఏఎం రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో 2020 జనవరిలో ఈ చిత్రం అధికారికంగా ప్రకటించబడింది. అదే ఏడాది సెప్టెంబర్లో సెట్స్ దగ్గర మీదకు వెళ్లిన ఈ సినిమా పవన్ కోవిడ్ పాండమిక్, పవన్ క్రియాశీలక రాజకీయాలు, ఇతరాతర కారణాలతో ఆలస్యం అవుతూ వచ్చింది. ఈ మధ్యలో క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో నిర్మాత ఏఎం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఒక్కో కథను 2 భాగాలుగా రూపొందించాలని నిర్ణయించుకున్నారు. హరిహర వీరమల్లు స్వాడ్ అండ్ స్పిరిట్ పేరుతో ఫస్ట్ పార్ట్ రిలీజ్ కానుంది. హరిహర వీరమల్లు పార్ట్ 1 సినిమా ఇప్పటికే అనేక సార్లు వాయిదా పడింది. బహుశా తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యధిక సార్లు వాయిదా పడిన చిత్రం ఇదే అనుకుంటా. ఎన్నో వ్యయ ప్రయాసాలు పడి ఎట్టకేలకు సినిమాను విడుదలకు సిద్ధం చేశారు. జూలై 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషన్ కంటెంట్ కు అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. ముందు పెద్దగా బజ్ లేదు, కానీ ట్రైలర్ వచ్చిన తర్వాత హైప్ క్రియేట్ అయింది. అదే సమయంలో కొన్ని వివాదాలు కూడా చుట్టుముట్టాయి. హరిహర వీరమల్లు ఫస్ట్ గ్లింప్స్ లో పవన్ కళ్యాణ్ మునిపెన్నడూ చూడని విధంగా ఒక చారిత్రాత్మక యోధుడి పాత్రలో కనిపించడంతో ఈ సినిమా స్టోరీపై అనేక కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. 17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో ఒక పీరియడ్ యాక్షన్ డ్రామాగా రూపొందిందని వార్తలు వచ్చాయి. కోహినూరు వైద్యులం చుట్టూ కథ నడుస్తుందని, పవన్ ఒక రాబిన్హుడ్ తరహాలో కనిపిస్తున్నారని చెప్పుకొచ్చారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్ చూపించడంతో నిజమైన చరిత్ర ఆధారంగానే చిత్రీకరించారని అనుకున్నారు. అదే సమయంలో తెలంగాణ పోరాట వీరుడు పండుగ సాయన్న జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను తీశారనే టాక్ నడిచింది. తెలంగాణ రాబిన్హుడ్, పండుగ సాయన్న కథేంటి? నిజాం పాలనలో జరిగిన తిరుగుబాట్లు, ఉద్యమాల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ప్రజా నాయకుడు పండుగ సాయన్న. ఈయన సుమారు 1860-1900 మధ్యలో కాలంలో జీవించి ఉండవచ్చని చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని నవాబ్పేట మండలం మెరుగోలు వేనుపల్లి గ్రామం ఆయన జన్మస్థలం. ధనవంతులను, భూస్వాములను నిరంకుశ నిజాం అధికారులను ఎదిరించి పేద ప్రజలకు దాన ధర్మాలు చేసి తెలంగాణ రాబిన్హుడ్ గా పేరుగాంచారు. ధనవంతుల ఇళ్లపై, గోదాములపై దాడులు చేసి ఆ ఆహార ధాన్యాలను ఆకలితో అలమటించే పేద ప్రజలకు పంచిపెట్టేవారు. ఆయన కథ ఆధారంగా వీరమల్లు పాత్రని క్రియేట్ చేశారని టాక్ వచ్చింది. హరిహర రాయలు కథతో వీరమల్లు. హరిహర వీరమల్లు అనే టైటిల్ ఆధారంగా హరిహర రాయలు కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిందనే వార్తలు వచ్చాయి. సంగమ వంశానికి చెందిన హరిహర రాయలు క్రీస్తు శకం 1336లో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. మొదట హరిహర రాయలు క్రీస్తు శకం 1336లో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. మొదట హరిహర రాయలు కేవలం ఒక రాజ్య స్థాపకుడుగానే కాకుండా
దక్షిణ భారతదేశంలో హిందూ సంస్కృతి ధర్మాన్ని రక్షించి భవిష్యత్ తరాలకు గొప్ప వారసత్వాన్ని అందించిన ఒక విజువరీ పాలకుడిగా చరిత్ర నిలిచిపోయాడు. ఆయన కథని స్ఫూర్తిగా తీసుకొని వీరమల్లు తెరకెక్కిస్తానని వార్తలు వచ్చాయి. వీరమల్లు వివాదాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. హరిహర వీరమల్లు సినిమా తెలంగాణ బంధు, తెలంగాణ పోరాట యోధుడు, ప్రజావీరుడు, పండగ సాగిన జీవిత కథను పోలి ఉందని, చరిత్రను వక్రీకరిస్తున్నారని బీసీ సంఘాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఇది పండగ సాయన్న స్టోరీ కాదని, విజయనగరం సామ్రాజ్యం స్థాపించిన హరిహర రాయలు బుక్కరాయలకు సంబంధించిన కథ అని చెప్తున్నారని ఆరోపించారు. 1406 నుంచి 1410 మధ్యకాలంలోనే హరిహర రాయలు శకం ముగిసిందని, కానీ ట్రైలర్లో 1650, 1707 లో మధ్య జీవించిన ఔరంగజేబుతో పవన్ కళ్యాణ్ యుద్ధం చేసినట్లు చూపించారని, 1591లో కులీ కుతుబ్ షాహీ కట్టించిన చార్మినార్ కనిపించిందని, ఇది ఎలా సాధ్యమని ప్రశ్నించారు. చరిత్రను వక్రీకరిస్తున్నారని తీస్తున్న ఈ సినిమా విడుదలకు అడ్డుకుంటామని హెచ్చరించారు. దీనిపై మేకర్స్ వివరణ ఇచ్చారు. వీరమల్లు అసలు కథ. హరిహర వీరమల్లు తెలంగాణకు చెందిన ఓ వీరుని కథ ఆధారంగా రూపొందించబడిందని వార్తలు వస్తున్నాయని, అయితే ఈ వార్తల్లో వాస్తవం లేదని చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది. నిజ జీవితంలో ఏ ఒక్క నాయకుడి కథ ఆధారంగా తెరకెక్కించలేదని, సనాతన ధర్మాన్ని పరిరక్షించే ఒక వీరుడి ప్రయాణాన్ని తెలిపే కల్పిత కథగా దీన్ని రూపొందించిందని తెలియజేశారు. జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన తర్వాత వీరమల్లు కథ పూర్తిగా మారిపోయిందని, కథలోని స్ఫూర్తిని, సారాన్ని అలాగే ఉంచుతూ సరికొత్త కథగా దీన్ని మలిచారని స్పష్టం చేస్తున్నారు. హరిహర అంటే అర్థం ఇదే. పురాణాల ప్రకారం అయ్యప్ప స్వామిని శివుడు మోహినీల కుమారుడుగా, శైవం మరియు వైష్ణవం మధ్య వారధిగా ఎలా వర్ణిస్తారో అలాగే హరిహర వీరమల్లును శివుడు మరియు విష్ణువుల అవతారంగా చూడబోతున్నామని వెల్లడించారు. హరి విష్ణు హర శివుడు అనే టైటిల్తో ఈ చిత్ర సారాంశాన్ని తెలియజేస్తుంది. శివుడు వైష్ణవుల అవతారం వీరమల్లు అని తెలిపేలా ఈ చిత్రంలో పలు అంశాలను గమనించవచ్చు. విష్ణు వాహనం గరుడ పక్షిని సూచించే డేగను ఈ చిత్రంలో ఉపయోగించారు. అలాగే హీరో తన చేతుల్లో శివుడిని సూచించే డమరుకం పట్టుకున్నారు. ఈ చిత్రంలో కథానాయకుడు ధర్మాన్ని రక్షించడానికి, ధర్మం కోసం పోరాటానికి శివుడు విష్ణువుల యొక్క రూపంగా కనిపిస్తారని వెల్లడించారు. మరి ఈ వివరణతో వివాదాలకు ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి. దట్స్ ఆల్. థ్యాంక్ యూ.